సర్వసామాన్య ప్రజలారా, ఓ హిందువులారా ఆలోచించండి. బాగా ఆలోచించండి నేను చెప్పేటువంటి మాటల్ని. శ్రీరాముడు శివలింగ ప్రతిష్ఠ చెయ్యలేదు. శ్రీరాముడు శివలింగాల్ని పూజించలేదు అనేటువంటి ఈ మాటలో శివద్వేషం ఎక్కడన్నా ఉందా? శివుణ్ణి ఎవరన్నా తిట్టిండారా? ద్వేషించిండారా? ఇందులో ద్వేషం ఏముంది? దూషణ ఏముంది? శ్రీరాముడు శివుణ్ణి పూజించలేదు అంటే శివద్వేష? లేదు, శివుడు కూడా శ్రీరాముడినో విష్ణువునో లేదు ఇంకొకరినో పూజించలేదు అనేసి అంటే అది విష్ణు ద్వేషం అయిపోతుందా? ఈ మాటల్లో పూజించలేదు అంటే ద్వేషమా? పూజించలేదంటే అది తిట్టా? సరే, ఇంకో మాట. శంకరాచార్య అదే ఆది శంకరాచార్యులు ఉండారు కదా, ఆయన చెప్తారు కదా ఆయన గురించి. 2000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు 1200 సంవత్సరాలు వీళ్ళకే లెక్క తెలియదు, క్లారిటీ లేదు. ఒక్కో పీఠం ఒక్కో డేట్ చెప్తారు వీళ్ళు. అసలు శంకరాచార్య పుట్టినాడో లేదో కూడా ఎవరికి తెలియదు. వీళ్ళు డేట్లు ఎవరికోడికి ఒక్కొక్క పీఠం కూడా ఒక్కొక్క డేట్ రాసుకున్నారు. శంకరాచార్యుల వారు ఈ చతురామ్నాయ పీఠాలని పెట్టలేదు, స్థాపించలేదు అంటే అది శివద్వేషమా? దాంట్లో శివద్వేషం ఏముంది? శివుణ్ణి ఎవడున్నా ద్వేషించిండాడా? దాంట్లో తిట్టిండారా? దాంట్లో తిట్లు లేవు, ద్వేషాలు లేవు, కోపాలు లేవు, ఏం లేవు. పెట్టలేదు అంటే పెట్టినాడని నువ్వు ఆధారం చూపించు. పెట్టలేదని వాళ్ళు ఇంకొక ఆధారం చూపిస్తారు. వాదోపవాదం చర్చ జరుగుతుంది. దాంట్లో శివుణ్ణి ద్వేషించినారనేది ఏముంది? శివుణ్ణి తిట్టనేది దాంట్లో ఏముంది? లింగ పూజలు చెయ్యలేదు, యోని పూజలు చెయ్యలేదు. లింగ పూజలు యోని పూజలు చెయ్యొద్దండి, ఇవి మనకు ప్రమాణాలు కావు. ఈ లింగ పూజలు యోని పూజలు అనేవి వేదంలో లేదు అని ఖచ్చితంగా చెప్పినామనుకోండి, వీడు శివద్వేషి, వీడు శివుణ్ణి ద్వేషిస్తూ ఉన్నాడు, వీడు సనాతన ధర్మానికి సంబంధించినోడు కాదు, వీడు గొర్రె, వీడు ఏదంటే అది, వీడు క్రిస్టియనోడు లేదు ముస్లిమోడు, రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. ప్రజల్ని ఆ విధంగా మభ్య పెడతా ఉంటారు వీళ్ళు. పూజించలేదంటే ద్వేషం ఎట్లయితుంది? నాస్తికులు కూడా ఉండారు, వాళ్ళు మేము దేవుణ్ణి నమ్మము అంటారు. అంత మాత్రాన వాడిని బూతులు తిడతామా, అమ్మలక్కలు తిడతామా? తిట్టాలా? ఈ విధానం ఏంది అసలు సమాజంలో? తప్పు కదా. నాస్తికుడు వానికి ఇష్టం లేదు, వాడిని నేను పూజించను అంటాడు. అట్లాంటప్పుడు వాడు ద్వేష అవుతాడా? వాడిని చంపేద్దామా, వెలేసేద్దామా సమాజం నుంచి? లేదు కదా. ఆలోచించండి, తప్పుడు ధోరణిని మానుకోండి, బూతు కామెంట్లు చేయొద్దండి అని చెప్తా ఉన్నాను.